హలో అండి అందరికీ. నేను మీకు ఆల్రెడీ నా ఛానల్లో షార్ట్ వీడియోలో మీకు చెప్పాను, నా పాత ఫోన్ ఖరాబ్ అయిపోయింది. అసలు అది ఎలా జరిగింది ఏంటి అవన్నీ చెప్పే ముందు ఫస్ట్ నేనైతే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొన్నానండి. సో మీకు అది కూడా ఇందులో అన్బాక్స్ చేసి చూపిస్తాను. అన్బాక్స్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ నేను తీసుకొని 1 డే అయింది. డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, అన్నీ అయిపోయింది. కాకపోతే మీకోసం మళ్ళీ నేను ఆ ఫోన్ని బాక్స్లో పెట్టి మీకోసం అన్బాక్స్ చేస్తున్నాను. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ యూస్ చేస్తానని. ఎందుకంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ మనకి 16 రిలీజ్ ఉంది. సో 16 తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా 16 కూడా కాదు, నేను 17 తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఈ సిరీస్లో కానీ నార్మల్గా నెంబర్స్లో కానీ కొంచెం సెంటిమెంట్ ఏంటంటే ఈవెన్ కంటే ఆడ్ నెంబర్స్ యూజ్ చేయడం అనేది నాకు ఇష్టం. సో నేను ప్రజెంట్గా యూజ్ చేసింది అంటే నా ఓల్డ్ ఫోన్ 13 ప్రో మ్యాక్స్. సో దాని తర్వాత తీసుకుంటే 15 తీసుకోవాలి. సో నా 13 ప్రో మ్యాక్స్ మంచిగానే ఉంది కాబట్టి నేను 17కి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు నా హ్యాండ్లో ఉంది 15 ప్రో మ్యాక్స్. అసలు ఇది అవుతుందని కూడా నేను అనుకోలేదు. ఆ పాత ఫోన్ నాకు అలా హ్యాండ్ ఇస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ 15 ప్రో మ్యాక్స్ నా చేతిలోకి రావడానికి అస్సలు ఎన్ని ట్విస్ట్ల మీద వచ్చేసిందంటే అసలు అది లాస్ట్ నా హ్యాండ్లోకి వచ్చే వరకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫోన్ ఇప్పుడు నా చేతిలో ఉందా అని. స్టోర్కి వెళ్ళామండి. ఫస్ట్ స్టోర్కి వెళ్ళి అడిగితే 15 ప్రో మ్యాక్స్ అసలు స్టాకే లేదన్నారు. సరే నా పాత ఫోన్ చేయిద్దామని వెళ్తే వాళ్ళు చెప్పిన రేటు చాలా ఎక్కువ. అది డిస్ప్లేనే పోయిందని చెప్తున్నారు ఒకరేమో అప్డేట్ వల్ల ఆగిపోయిందని చెప్తున్నారు ఒకరు. సరే చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది అని కూడా చెప్పట్లేదు. సో 15 ప్రో మ్యాక్స్ తీసుకుందామని డిసైడ్ అయితే స్టోర్స్లో లేదు. ఏం చాలో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనికి కాంటాక్ట్ చేసి అతన్ని హెల్ప్తో 15 ప్రో మ్యాక్స్ అనేది నా హ్యాండ్లోకి వచ్చింది. అది ఎక్కడో ఉంది పాపం, నా కోసం చాలా కష్టపడ్డాడు అతను కూడా. ఫస్ట్ ఒక థ్యాంక్స్ టు మై ఫ్రెండ్, తను కూడా నా కోసం హెల్ప్ చేసి ఈ 15 ప్రో మ్యాక్స్ నా హ్యాండ్లోకి వచ్చేలాగా చేశాడు. ఈరోజు ఫోన్ నా హ్యాండ్లో ఉందంటే కారణం కూడా నా ఫ్రెండే. కాకపోతే మేము కూడా డే మొత్తం కష్టపడ్డామండి ఈ ఫోన్ కోసం. మార్నింగ్ 10:30కి ఏమో బయటికి వెళ్ళాము, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11 అయింది. లంచ్ కూడా టైమింగ్కి మాకు అవ్వలేదు. నాతో పాటు మా బాబు కూడా పాపం బాగా సఫర్ అయ్యాడు. కాకపోతే మేము అనుకున్నది ఏంటి అంటే ఫోన్ రిపేర్ చేయించి వాడుకుందాం అనుకున్నాము. అందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఫోన్ చేయించిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ అది ఖరాబ్ అయిపోయింది. సో మళ్ళీ చేయించి ఇదంతా కాదని చెప్పేసి దాన్ని అమ్మేసి ఈ 15 ప్రో మ్యాక్స్ అనేది తీసుకున్నాము. సో ఎట్ లాస్ట్ నా హ్యాండ్లోకి 15 ప్రో మ్యాక్స్ అయితే వచ్చేసింది. హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే అసలు ఇదంతా అవుతుంది, ఇంత హెడ్ఏక్ ఉంటుందని అనుకోలేదు. నేనైతే హ్యాపీగా ఉన్నాను. సో 15 ప్రో మ్యాక్స్ వాడి ఎలా ఉందో రివ్యూ చెప్తాను. దీనికి అక్కడే పౌచ్ కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.